గుడ్ ఎంసీ ఆల్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మేము ముందుకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ప్రతిరోజు ఇంట్లో మన ఫ్లోర్ని క్లీన్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఐఎంసీలోకి వెళ్ళకముందు అయితే నేను కూడా ఇదే ప్రోడక్ట్ని యూజ్ చేసేదాన్ని. ప్రజెంట్ నేను ఐఎంసీలో ఉన్నాను కాబట్టి నేను ఫ్లోర్ గోల్డ్ అనే అద్భుతమైన లిక్విడ్ని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చానండి. ఇది ఎంత అద్భుతమైందంటే అండి ఫ్రెండ్స్, ఇది యూజ్ చేస్తే దాని యొక్క మంచి గుణాలు కావచ్చు, దాని యొక్క ఫ్లేవర్ కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి. ఇది మీకు చిన్న డెమో రూపంలో కూడా నేను చేసి చూపిస్తానండి. ఫ్లోర్ గోల్డ్ అంటే ఏంటంటే ఫ్లోర్ని క్లీన్ చేసే లిక్విడ్ అనమాట అండి. ఇది హెవీ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్, ఇది డైల్యూటెడ్ లిక్విడ్. ఓకే, మీకు క్లియర్ కట్గా ఉంది కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. ఓకే, గ్లాసెస్లో వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ ఎందుకండి, వాటర్ ఎందుకు వేస్తున్నారంటే వాటర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం అందరం దాంట్లో చూసే విధానంలో మనకు క్లియర్గా అర్థమవుతుందండి ఫ్రెండ్స్. ఓకే, ఇది డైల్యూటెడ్ లిక్విడ్ అన్నాను కదండి. ఫస్ట్ దీన్ని నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నానండి. కొంచెం తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఫ్లోర్ గోల్డ్ కూడా తీసుకుంటున్నానండి. ఇది హెవీ కాన్సన్ట్రేటెడ్ అని చెప్పాను కదా, డ్రాప్స్ రూపంలో తీసుకుంటున్నానండి. ఒక 2, 3, 4 డ్రాప్స్ వేసానండి. ఓకే, ఈ రెండింటిని కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ఓకే, ఇలా చూస్తే ఏది కెమికల్ ఏది న్యాచురల్ అనేవి మీకు ఏమైనా అర్థమవుతుందండి? లేదు కదా. ఏది కెమికల్ ఏది న్యాచురల్ తెలుసుకోవడానికి టర్మరిక్ పౌడర్ అండి. పసుపు యొక్క గుణం ఏంటండి, మనం పాలల్లో వేసినా నీళ్ళల్లో వేసినా దీని యొక్క కలర్ని ఇది కోల్పోదు. అదే దీనికి కెమికల్ తగిలితే దాని యొక్క రియాక్షన్ ఇచ్చి దాని కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది మన అందరికీ తెలిసిందే. పురాతన కాలంలో మనం పాల నీళ్ళు పెట్టుకోవాలంటే ఏం చేసేవాళ్ళం అండి, సర్ఫ్లో పసుపు వేసి పెట్టుకునే వాళ్ళం కదండి. అప్పుడు మనకి క్లారిటీ ఉంది. ఓకే, నేను ఇందులో కూడా వేస్ట్ చూస్తున్నానండి ఒకసారి. అదేవిధంగా బయట ప్రోడక్ట్లో కూడా వేస్ట్ చూస్తున్నాను. ఇది ఐఎంసీ కంపెనీ వారి ఐఎంసీ టర్మరిక్ పౌడర్ అండి. ఇది నాన్ పొల్యూటెడ్ ఏరియాలో అద్భుతంగా పండించి మన ఇంటి దాకా మన ఐఎంసీ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మన లోకల్లో దొరికే పసుపుకి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ అంతా మనం పొల్యూట్ అయిపోయిన ఏరియాలో పండిస్తాం, మళ్ళీ పెస్టిసైడ్స్ యూజ్ చేసి మరీ పండిస్తాం. అందువల్ల అది మన దాకా వచ్చేసరికి న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలో రావట్లేదు కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా కలపను కూడా కలపలేదు, మీకు ఒక ఐడియా వచ్చేసింది ఏది కెమికల్ ఏది న్యాచురల్. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కట్గా ఉంది కదండి. ఓకే, కాస్ట్ వచ్చేసరికి ఇది 200 ml బాటిల్ నేను ఓన్లీ డెమో చేయడం కోసమే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 45 రూపీస్. ఇది 100 ml హెవీ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. ఇది ఎంఆర్పి వచ్చి 135 రూపీస్ అండి. మనం అది అసోసియేట్ అయితే మనకి 105 రూపీస్కే వస్తుంది. అవి బాబాయ్ 100 ml 105 రూపీస్ అంటే హెవీ కాస్ట్ కదా మేడం గారు అని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ కాదు. ఎందుకంటే ఇది డైల్యూటెడ్ లిక్విడ్, ఇది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. దీన్ని 2 లీటర్స్ వాటర్ బాటిల్లో మనం డైరెక్ట్ ఈ బాటిల్ అంతా మిక్స్ చేసేసి దీన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నామో క్యాప్స్ రూపంలో దీన్ని కూడా అదేవిధంగా యూజ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. గమనించండి, 2 లీటర్స్ లిక్విడ్ మనకి 105 రూపీస్కి వచ్చినట్టు. ఇక్కడ మన బడ్జెట్ కూడా చాలా అద్భుతంగా సహకరిస్తుందండి. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే, హెవీ కాస్ట్ ఆర్గానిక్ అని అనుకుంటారు, కానీ కాదు. మనకి ప్రాక్టికల్గా మనం చేసి చూస్తే దీనికన్నా 5 టైమ్స్ ఇది తక్కువ. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. అదేవిధంగా దీని యొక్క స్మెల్ కూడా చాలా న్యాచురల్గా మనకి వేప, తులసి ఎలాంటి మంచి ఫ్లేవర్స్ ఉంటాయో దానితోనే ఇది తయారు చేయడం వల్ల నీమ్ ఆయిల్ దీన్ని యూజ్ చేశారు కాబట్టి ఇది న్యాచురల్గా మన ఫ్లోర్ని చాలా అద్భుతంగా క్లీన్ చేయడం జరుగుతుందండి. ఓకే, దీని యొక్క బీవీస్ కూడా 31 బీవీస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది మీరు వాడుకునే ప్రోడక్ట్నే మంచి వేలో యూజ్ చేసుకోమని చెప్తున్నానండి. ఇది మనం ఫ్లోర్ని క్లీన్ చేసేసాం, క్లీన్ అయిపోయింది అని అనుకుంటాం, కానీ క్లీన్ అయ్యింది అని అనుకుంటాం. ఇది దీని మీద ఏం రాసి ఉంటుందండి, 99.9 జమ్స్ కిల్ చేస్తాను. జమ్స్ని కాదని కిల్ చేసేది మనల్ని, మన పిల్లల్ని. ఎందుకంటే మన అరికాలు పాదాల కింద మన చర్మరంధ్రాల ద్వారా కెమికల్ లోపలికి వెళ్ళిపోయి మనం అనేక హెల్త్ ఇష్యూస్కి గురవుతూ ఉంటామండి. ఈ యొక్క ప్రాబ్లం నుంచి సేవ్ అవ్వడానికి ఐఎంసీ ఫ్లోర్ గోల్డ్ అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఎవరికైనా ఎనీ డౌట్ నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐఎంసీ అంటే ఏంటి, ఐఎంసీలో ఎలా మనం ముందుకెళ్ళొచ్చు, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం నేను తీసుకుంటానండి. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ.
ఫ్రెండ్స్, నేను నా నెంబర్ని పైన ట్యాగ్ చేయడం జరిగిందండి. మీకు ఈ ప్రాసెస్లో కానీ ఐఎంసీ ప్రొడక్ట్స్లో కానీ అసలు ఐఎంసీ బిజినెస్ అంటే ఏంటి, మీకు ఏదైనా విషయం తెలియాలన్నా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. గుడ్ ఐఎంసీ.